అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈరోజు మన కుకింగ్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. సేమ్ రెస్టారెంట్ స్టైలే. మా మావయ్య చాలా బాగా చేస్తారు, అది చూపిస్తున్నా. లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అలాగే బిర్యానీలో వేసుకునే కట్ట అండ్ పెరుగు అంటే రైతా కూడా ఎలానో చూపిస్తా. వస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో అది ఎలా చేస్తారో చూసేయండి. ఫస్ట్ ఇలా చికెన్ వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకుందాం. పసుపు మాత్రం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు వేసుకున్నాం కదా, అది బాగా కలవాలి, ముక్కలకి పట్టేలాగా అటు ఇటు కలుపు. బిర్యానీ పీసెస్ అయితే సేమ్ ఈ సైజులో ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం నిమ్మకాయ జ్యూస్ని వేసుకుందాం. మేమైతే 4 నిమ్మకాయల జ్యూస్ని వేసుకుంటున్నాం. నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాక మళ్ళీ అటు ఇటు బాగా కలుపుకుందాం. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువే వేసుకోవాలి. మేమైతే ఎక్కువే వేసుకుంటాం. మళ్ళీ అటు ఇటు బాగా పీసెస్కి పట్టేలాగా కారం కలుపుకోవాలి మనం. మళ్ళీ 1 స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. గరం మసాలా పౌడర్ని వేసుకుందాం. కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా, అదే అండి ధనియాల పొడి, అది వేసుకుందాం. మేమైతే 2 ప్యాకెట్స్ వేసుకున్నాము. చాలామంది అన్నీ వేసేసాక కలుపుతారు, కానీ అలా కలపకూడదు అంట. పెరుగు కూడా అప్పుడే వేయకూడదంట, ఒక్కొక్కటి వేసి ఒక్కొక్కటి కలపాలంట, అప్పుడే టేస్ట్ ఉంటుందంట. పెరుగు అయితే లాస్ట్లోనే వేసుకోవాలంట. ఇప్పుడు కొంచెం ఘీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగుని వేసుకుందాం. సెవెన్ కేజీ చికెన్కి 2.5 పెరుగుని వేసుకోవాలి. బాగా అటు ఇటు కలుపుకుందాం. 4 పచ్చిమిరపకాయల్ని వేసుకుందాం. పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుందాం.
ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇది అయిపోయాక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీలో వేసుకునే కట్టా ఉంటుంది కదా, అది ఎలా చేస్తారో చూపించబోతున్నాను, చూసేయండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయల్ని వేసుకుందాం. బాగా అటు ఇటు కలుపుకుందాం. మటన్ కొవ్వుని వేసుకుందాం. ఇది కట్టాలో వేస్తే చాలా బాగుంటుంది. బాగా అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు ఆనపకాయల్ని వేసుకుందాం. ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ మిక్సీ చేసుకొని ఇలాగా కట్టాలో వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసిన ఆనపకాయ, ఉల్లిపాయ, టమాటాలు అది ఇప్పుడు అందులోకి వేసేసుకుందాం. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. అటు ఇటు బాగా కలుపుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. కొత్తిమీర, పుదీనాని కూడా వేసేసుకుందాం. 3 వంకాయల్ని వేసుకుందాం. కట్ చేసి వేసుకుందాం. పెద్ద పెద్దగానే వేసుకుందాం. బాగా అటు ఇటు కలుపుకున్నాక కొన్ని టమాటాలని కట్ చేసి ఇలా యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ కారంని వేసుకుందాం. ఇప్పుడు పసుపుని వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం. గరం మసాలా 3 స్పూన్స్ వేసుకుందాం. ఈ కట్ట అయితే బాగా మరగాలి, అంటే బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం. అటు ఇటు బాగా కలుపుకుందాం. ఆ తర్వాత చింతపండు రసంని వేసుకుందాం. ఈ చింతపండు రసం వేస్తేనే కదా కట్టాలో పులుపు వచ్చింది. ఆ టమాటాలో ఉన్న జ్యూస్ కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత కొన్ని టమాటాలని అందులో వేసేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలని వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీరని వేసుకుందాం. పుదీనా కూడా వేసుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇది ఇలా అయిపోయాక మనం వేరే స్టవ్ మీద పెట్టేసుకుందాం. పచ్చని శనగపప్పుని నానబెట్టి 2 గంటలు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడకపెట్టాలి.
ఆ తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి. ఆ పచ్చని పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఆ వేయడం క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. చూసారా, కట్ట అయితే కుక్ అయిపోయింది బాగా. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. అలా వేసుకున్నాక ఉల్లిపాయని వేసుకుందాం. అలా వేసుకున్నాక అటు ఇటు కలిపేసుకుందాం. ఇప్పుడు పట్టాలు కొన్ని వేసుకుందాం. లావుగా ఉన్నవే వేయాలి. ఇప్పుడు లవంగాలు వేసేసుకుందాం. యాలకులు కూడా వేసేసుకుందాం. అటు ఇటు బాగా కలిపేసుకుందాం. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో రావాలి. బాగా ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. మేమైతే 1 kg వేసుకున్నాం. అటు ఇటు బాగా కలపాలి. అడుగున కాలకుండా చూసుకోవాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. ఫ్లేమ్ లోలో పెట్టుకుందాం. ఇప్పుడు 2 kg టమాటాలని యాడ్ చేసుకుందాం. బాగా అటు ఇటు కలిపేసుకుందాం. కింద కాలకుండా చూసుకుంటూ అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు 7 kg చికెన్స్ ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. దమ్ బిర్యానీకి అయితే ముందుగా చికెన్ని వేసేసుకోవాలి. బాగా అటు ఇటు కలిపేసుకుందాం. ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకుందాం. మేమైతే 2 మిల్క్ ప్యాకెట్స్ని వేసుకున్నాం. అటు ఇటు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనాని వేసుకుందాం. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్లో కుక్ అయిపోయిద్ది.
బిర్యానీ రైస్ వేయడానికి ముందుగా ఇలా వాటర్లో ఇలా పుదీనా, కొత్తిమీర, లవంగాలు, యాలకులు వేసుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్లో నానబెట్టుకున్న రైస్ని ఇలా వాటర్ తీసేసి అందులో వేసేసుకుందాం. ఇది బాస్మతి రైస్ మేము వేస్తుంది. దమ్ బిర్యానీకి రైస్ 50% కుక్ అవుతే చాలు. ఆ వాటర్లో నుండి రైస్ని తీసేసుకోవాలి. ఇందాక చికెన్ చేసుకున్నాం కదా, అందులో ఈ రైస్ని వేసేసుకుందాం. మేమైతే బాస్మతి యూనిట్ రైస్ వేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఆ రైస్ పైన కలర్ ఇలా వేసుకొని ఘీని యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలా పైన ఘీని యాడ్ చేసుకుంటే ఇలా ప్లేట్ని క్లాత్ పెట్టి పెట్టాలి. అప్పుడు బిర్యానీకి కుక్ అయినప్పుడు పొగ వచ్చింది కదా, ఈ క్లాత్లో ఉంటుంది. కింద ప్యాన్ పెట్టుకొని పైన ఇలా పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. ఇప్పుడు రైతా ఎలా చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇలా పెరుగుని ఇలా తీసుకుందాం. అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనాని వేసుకుందాం. కొన్ని ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. అలా బాగా కలిపేసుకుందాం. ఇంకా అంతే, రైతా కంప్లీట్ అయిపోయింది. ఇది బిర్యానీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాం.
చూసారు కదా, కుక్ అయిపోయింది బిర్యానీ. ఎంత బాగుందో చూసారా, స్మెల్ అయితే ఎంత బాగుందో అసలు. టేస్ట్ కూడా అలానే ఉంది, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా. ఇంకా మీరు కూడా లేట్ చేయకండి, మీరు కూడా ట్రై చేసేయండి ఈ స్టైల్, మా మావయ్య స్టైల్. ఇంకా లైక్, షేర్, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.